అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఒక 3 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో సిట్ దర్యాప్తు అయిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆఫీసర్లను పనిష్ చేయడం అనే విషయం మీద ఒక చిన్న ఎపిసోడ్ చేశాం. మనం ఆ రోజు అనుకున్నట్టుగానే ఇప్పుడు అనిల్ సింఘాల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి జిఏడిలో జస్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆయన స్థానంలో ఇంకోళ్ళని టెంపరీగా భర్తీ చేయడం జరిగింది. అసలు చూస్తుంటే చాలా ఒక పవిత్రమైన భగవంతునికి సంబంధించిన విషయంలో ఈ రాజకీయాల జోక్యం ఎక్కువైపోయి అది ఏ విధంగా ఎటుపోతుంది, ఈ ఒక డైరెక్షన్ దీన్ని కంట్రోల్ చేసే ఇది లేదా అసలు? అంటే మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశారు. అసలు వీటి మీద ఒక విధమైనటువంటి ఒక నిబద్ధతని, ఒక పద్ధతిని ఎలా ఏర్పాటు చేయాలి? అనిల్ సింఘాల్ గారి బదిలీ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏమిటని దాని మీద కొంచెం వివరణ కావాలి. అనిల్ సింఘాల్ బదిలీ వ్యవహారం మొత్తం ఈ కేసులో 2 విధాలుగా సిట్ రికమెండ్ చేసినట్టుంది. ఒకటి క్రిమినల్ కేసు, ఒకటి డిసిప్లినరీ యాక్షను. సో దీన్ని అంత కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ టైంలో జరిగినటువంటి ఎక్సెసెస్ మీద షా కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. ఆ షా కమిషన్ ఎంక్వైరీ చేసిన వాటిల్లో ఒక మేజర్ ఎంక్వైరీ సింగరేణి కాలనీస్ ఎంక్వైరీ. సింగరేణి కాలనీస్లో కూడా చాలా అవకతవకలు జరిగాయని, దానికి అనుగుణంగా దాని మీద కూడా ఒక పెద్ద ఎంక్వైరీ జరిగింది. అప్పుడు నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న, జస్ట్ జాయిన్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఇండస్ట్రీస్ ఆఫీసర్ నాతో పాటు ఉన్నారు అక్కడ. సార్ ఏమున్నా సార్, ఫైనల్గా ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ని ఫిక్సప్ చేస్తారు, అన్నిటికీ వాడే రెస్పాన్సిబుల్ అని వాడిని ఎత్తి మీద దోసేస్తారు, పెద్దవాళ్ళకి ఏమవుతాయి, అయ్యేవా పెట్టేవా, ఈ ఎంక్వైరీలు ఎన్ని చూడలేదని అన్నాడు. ఇది ఆల్మోస్ట్ 50 years బ్యాక్. వాడు ఆ రోజు అన్న మాట ఈరోజు జరుగుతున్నది ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంది. 70 లక్షల కేజీల కల్తీ నెయ్యి సిస్టంలోకి వచ్చింది. బాధ్యులు ఎవరు అంటే, క్రిమినల్గా బాధ్యులు ఎవరు అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫీసరు, వాడి కింద పనిచేసే 4-5. పై వాళ్ళకి ఎవరికి క్రిమినల్ కాన్స్పిరసీ లేదు, దీంట్లో ఎటువంటి లాభము పై వాళ్ళు ఎవరు పొందలేదు. మనం నమ్మాలి దాన్ని. దీనికి ఇంకెక్కడా రెస్పాన్సిబిలిటీ లేదు. లోయర్ లెవెల్లో, ఈ లెవెల్లో క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ. అది ఫస్ట్ పాయింట్. ఇక డిసిప్లినరీ యాక్షన్. డిసిప్లినరీ యాక్షన్ ఇప్పుడు క్రిమినల్గా వీళ్ళదేమీ లేదు, అఫీషియల్గా సూపర్విజన్లో లోపం ఉన్నది కాబట్టి ఈఓ మీద, జేఈఓ మీద, అడిషనల్ ఈఓ మీద, ఫైనాన్స్ ఆఫీసర్ మీద. కానీ ఎండోమెంట్ యాక్ట్స్లో టీటీడీకి ఒక సపరేట్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెబుతుంది? సెక్షన్ చాలా క్లియర్గా బోర్డు అధికారాలు, బోర్డు చేత నియమింపబడిన కమిటీ అధికారాలు, ఈఓ అధికారాలను స్పెసిఫిక్గా అండర్లైన్ చేస్తుంది. ఏమని చెప్తుంది? ఓవరాల్ కంట్రోల్, ఎవ్రీథింగ్ రెస్ట్ విత్ ది బోర్డ్. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను గురించి చెప్పే చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు బోర్డు ద్వారా నియమితమైన కమిటీల పర్యవేక్షణ కింద వాళ్ళ సూచనల మేరకు పనిచేస్తాడు.
సో ఎసెన్షియలీ టీటీడీలో రెస్పాన్సిబిలిటీ అంతా బోర్డు కమిటీలది. ఈవో వాళ్ళ కింద పనిచేయాలి. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే ఇతని మీదకి వస్తుంది. వాళ్ళు చెప్పిన దానికి అనుకూలంగా అదే రకంలో చేస్తే రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, వీళ్ళది కాదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎంత పవర్ఫుల్గా ఈ బోర్డు మెంబర్లు ఫీల్ అవుతారో, ఎంత అగ్రెసివ్గా వాళ్ళ పవర్స్ను వాళ్ళు గాడ్ చేసుకుంటారనే దానికి. తిరుమలలో జాయిన్ అయినప్పుడు నేను ఈవోగా, మీకు తెలుసు, సామాన్య భక్తుల ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయని చూడటానికి క్యూ లైన్లో వెళ్ళా. సాయంత్రానికి బయటికి రాగానే ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. సార్ వెళ్ళొచ్చారు కదా, మీ ఇది ఏంటి, ఇంప్రెషన్ ఏంటి అని అంటే, నేను చూసిన దాన్ని బట్టి ఒకటి, ఈ వికలాంగులు, చిన్నపిల్లలు, వాళ్ళతో ఉన్నటువంటి తల్లులు, వాళ్ళ సమస్య చాలా శోచనీయంగా ఉంది. వాళ్లకు ఒక ప్రత్యేక ప్రవేశ లైన్లు ఏర్పాటు చేయాలి, మహాద్వారం నుంచి కల్పించేటట్టుగా చేసేస్తానని చెప్పా. సార్ ఇది మీ ఆర్డర్ కింద తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, పెట్టేయండి అన్న. ఎందుకంటే ఎనీథింగ్ గుడ్ దాన్ని ఎవడు అబ్జెక్ట్ చేస్తాడని. రెండో రోజు నా మీదకి దండయాత్రలాగానే వచ్చారు 2-3 బోర్డు మెంబర్లు. చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే స్ట్రైట్ అవే నా రూమ్లోకి వచ్చేసాడు. ఎట్లా చేస్తారు సార్ ఇది, మీ అధికారం ఏంటి? బోర్డుది అధికారం. విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి, విజయసాయి రెడ్డి రాలేదు, వెనకుండి ఇద్దరు కలిసి చాలా స్ట్రాంగ్గా వైలెంట్గా నా మీద నిలదీయటానికి వచ్చారు. సరే, నేను నాదైన పద్ధతిలో సమాధానం చెప్పా. లైన్లో ఫీల్ అయినాను, ఇంప్లిమెంట్ చేశాను. మీ ఇష్టం వచ్చినోడు చెప్పుకోండి. పవరా కాదా అనేది నేను ఇక్కడ చూడటం లేదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ బట్ దిస్ ఆర్డర్ స్టేస్ అని చెప్పా. ఈ లోపల ఏమైంది, ఈ న్యూస్ సీఎం రాజశేఖర రెడ్డికి తెలియటం, రాజశేఖర రెడ్డి 2 రోజు నన్ను ఈ పని చేసినందుకు అభినందించినట్టుగా ఒక మెసేజ్ పెట్టడం, దాన్ని ఈనాడు వాడు ఫ్రంట్ పేజీలో బ్రహ్మాండమైన క్యాప్షన్ పెట్టి రాయటంతో వెనక్కు తగ్గిపోయినారు. సీఎం లెవెల్లోనే ఇంత సపోర్ట్ దీనికి ఉందంటే మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడటం మంచిది కాదు అని తప్పిపోయినారు. బట్ బ్రాడ్లీ దిస్ షోస్ అక్కడ నిజమైన పవర్ అంతా బోర్డు మెంబర్ది, బోర్డు కమిటీస్ది. ఈవో వాళ్ళ కింద పనిచేస్తాడు. ఈవోకి తప్పకుండా, ఈవోకి ఎంత స్థానం ఉందనేది అంతకుముందు ఇంకో డిస్కషన్లో కూడా నీకు చెప్పాను. ఈవోకు చీఫ్ మినిస్టర్తో కాంటాక్ట్ ఉంది. ఈవో మీద సీఎంకు పూర్తి బిలీఫ్ ఉంటే బోర్డు ఇర్రెలవెంట్ అవుతుంది. చైర్మన్కు, ఈవోకు, సీఎంకు మంచి రిలేషన్షిప్ ఉంటే ఈవో ఇర్రెలవెంట్ అవుతాడు. అంత పవర్ అంతా సీఎంఓలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. సో అటువంటి ఇంత స్ట్రాంగ్గా ఉండే బోర్డుకు క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ లేదు, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ లేదు. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఏమో ఈఓది, జేయూ అడిషనల్ ఈఓది, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. క్రిమినల్ కేసు ఏమో పాపం అమాయకులైన లోయర్ లెవెల్ స్టాఫ్ మీద పడేయాలి. ఎందుకు మొత్తం సిట్టు పెట్టినందుకు, ఎందుకు మొత్తం తమాషా చేసినందుకు, ఇట్స్ మోరాలెస్ నథింగ్ మోర్ దాన్ ఏ బిగ్ డ్రామా, వాకరీ. సో అట్లాగే ఉంది. సో క్రిమినల్, ఇన్ఫ్యాక్ట్ ఇది గనక ఎస్టాబ్లిష్ అయ్యి క్రిమినల్ కేసు అయితే మొత్తం బోర్డు మీద క్రిమినల్ కేసు పెట్టాలి, ఇంక్లూడింగ్ ది చైర్మన్. మరి అంది లేకుండా కింద లెవెల్లో పెట్టేసి ఈ ఓన్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే, ఒకటి దీనికి పెద్దగా తెలుగు మీడియాలో ఇది హైలైట్ కావట్లేదు. ఎందుకంటే ఈ టైప్ సిట్ రిపోర్టు ఇద్దరికీ సాటిస్ఫాక్టరీ. ఎందుకు, ఈ రిపోర్టు సిట్టు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, వచ్చింది వీళ్ళ పీరియడ్లో. కాబట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు దీని మీద కిక్కుమనరు, సైలెంట్గా ఉంటారు. సిట్ రిపోర్టు ద్వారా టార్గెట్ అవుతున్నది లోయర్ లెవెల్ ఆఫీసర్లు. వీళ్ళ నాయకత్వానికి ఎటువంటి దెబ్బ లేదు కాబట్టి సాక్షి కూడా మాట్లాడు. సో ఆంధ్ర పాలిటిక్స్లో అలైన్ అయి ఉన్నటువంటి మీడియా అటు కానీ ఇటు కానీ దీని మీద ఏం మాట్లాడుతూ కూడా. సో తవ ప్రహసనంలాగా జరుగుతుంది నా దృష్టిలో. కానీ ఇలాంటి ఈ యాక్షన్స్ తీసుకోవడం వలన
రియల్గా నిబద్ధత నిజాయితీగా రూల్ రిటర్న్గా ఉండే ఆఫీసెస్లో ఒక విధమైనటువంటి అంటే వర్కింగ్ స్టైల్లోనూ దాంట్లోనూ చాలా ఎఫెక్ట్ ఉంటుంది నిజంగా. ఉంటుంది, ఎందుకు ఉండదు? సో అలాంటిది మనం ఇన్ఫ్యాక్ట్ ఒక మొన్న ఏదో డిస్కషన్లో ఆఫీసర్స్ అసోసియేషన్ అన్నారు చూసారా, తెలంగాణలో చాలా చక్కగా ఖండించారని, మరి ఆంధ్రాలో ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ విషయంలో ఏమీ అంటే తెలంగాణలో కూడా అది విపరీతమైన స్టేజ్కి వెళ్ళి పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ లెవెల్కి వస్తేనే ఆఫీసర్స్ అసోసియేషన్ కొద్దిగా వెన్నెముక చూపెట్టింది. మిగిలిన వాటిలో ఏమి ఇక్కడేమి గొప్పగా లేదు, అక్కడేమి తక్కువ లేదు, అంతా స్పైన్లెస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నాం. సో ఏదో ఆఫీసర్స్ అసోసియేషన్ ఏదో దీనికి రియాక్ట్ అవుతారనుకోవటం, అది ఎప్పుడో పోయింది. ఎప్పుడో అప్పుడు ఒక తర్వాత ఒకటి జరిగింది లాంగ్ బ్యాక్. అది కూడా సీఎం కట్టి కన్ను ఎర్ర చేసేటప్పటికి లేదు సార్ అన్నారు. సంతానం గారిని ఓవర్ రూల్ చేసి సిఎస్గా ఇంకోరికి ఇచ్చినప్పుడు రియల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐఏఎస్ సర్వీస్ ఫెల్ట్ అయింది. అసోసియేషన్లో కూడా పెద్ద డిస్కషన్ జరిగింది. బట్ నెక్స్ట్ డే విజయభాస్కర్ రెడ్డి తెలుసుకొని ఏంటంటే ఇట్లా చేశారని, కానీ వీళ్ళందరూ పోయి లేదు సార్ మేమేం చేయలేదు సార్ అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ సంగతి. అప్పటికే లేదు స్పైన్, ఇప్పుడు ఇంకా సపరేట్గా ఎక్కడి నుంచి చూస్తాం. నమస్కారం.